బంగారం తాకట్టులో ఉందా? విడిపించుకోలేక ఇబ్బందులు పడుతున్నారా? అయితే మీ బంగారాన్ని వెంటనే విడిపించి కొంటాం. గణేష్ గోల్డ్. మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు 9160-266-916, 8712619507. ఈ రోజు మనతో పాటు ఉన్నారు శ్రీ విద్యా ఉపాసకులు, వేదశాస్త్ర పండితులు, శ్రీ బగలాముఖి దేవస్థాన వ్యవస్థాపకులు శాస్త్రుల వెంకటేశ్వర శర్మ గారు మనతో పాటు ఉన్నారు. గురువు గారిని అడిగి మరిన్ని వివరాలు అయితే తెలుసుకుందాం. నమస్తే గురువు గారు. నమస్కారం అమ్మా. గురువు గారు, ఇప్పుడు అమావాస్య ప్రత్యేకత ఏంటి, దాని గురించి వివరిస్తారా? అమావాస్య ప్రతి నెలలో వస్తుంది. అమావాస్య పితృదేవతలకు మనం సేవ చేయడానికి పెద్దలు మనకు చెప్పినటువంటి ఒక ఉత్తమమైనటువంటి తిథి. ప్రతి అమావాస్య రోజున ఉపవాసం ఉండి మన పితృదేవతలు మాతా పితృదేవతలకి తర్పణాలు ఇవ్వడం ద్వారా వాళ్ళని సంతృప్తి పరచడం అనేది ఈ అమావాస్య తిథి రోజు చేయాలి అని పెద్దలు చెప్తారు. ఎందుకంటే మనిషి పుట్టుకతోనే 3 రుణాలతో పుడతాడు. 3 రుణాలతో, అప్పులతో పుడతాడు. అప్పులతో పుట్టిన ఏకైక వ్యక్తి 84 లక్షల జీవరాశుల్లో మానవుడు ఒక్కడే. ఈ మనిషి ఆ 3 రుణాలు తీర్చుకోకుండా పోతే మళ్ళీ ఎక్కడో దగ్గర జన్మ రావడం, మళ్ళీ ఈ సంసార బంధంలో అలా తిరుగుతూ ఉంటాడు. కాబట్టి అమావాస్య గురించి అడగగానే ఆరంభం చేశాను, కానీ ముందు మనిషి గమనించాల్సింది ఇది. తన పుట్టుక యొక్క పరమార్థం ఏమిటి, మనిషి పుట్టుక పరమార్థం ఏమిటి. మనిషికి తాను పుట్టినందుకు జన్మను సార్థకం చేసుకోవాలి. అందుకే మొత్తం లోకంలో 84 లక్షల జీవరాశులు ఉన్నప్పటికీ ఈ మనిషి జన్మ ఉత్తమమైనదని శంకరాచార్యుల వారు జంతువునాం నరజన్మ దుర్లభం అన్నాడు. అందువల్ల ఈ మానవ జన్మ సార్థకం చేసుకోవడానికి ఏం చేయాలంటే ముందు పుట్టుకతో తెచ్చుకున్న అప్పుల్ని తీర్చుకోవాలట. మొట్టమొదట ఏమిటా అప్పులు? పుట్టుకతో వచ్చిన అప్పులు అంటే ఒకటి దేవరుణం, దేవతలకు మనం రుణపడి ఉంటాం, ఇచ్చారు కాబట్టి. ఋషి రుణం, ఋషులు మనం ఎలా జీవించాలో ధర్మశాస్త్రాల్ని మనకు చెప్పారు కాబట్టి ఆ ఋషి రుణం. అలాగే జన్మనిచ్చి ఆ జన్మకు కారణమై అదే విధంగా ఉన్నటువంటి పితృరుణం, అంటే మన పెద్దల యొక్క రుణాలు. ఈ 3 రుణాలు తీర్చుకొని వేదోక్త ధర్మాల్ని ఆచరిస్తూ జన్మను సార్థకం చేసుకున్నప్పుడు అప్పుడు పుట్టుక సార్థకం అవుతుంది. లేకుంటే మిగతా 84 లక్షల జీవరాశులతో వీడు అంతే అవుతాడు. అందువల్ల అది ముఖ్యం అమ్మ. అందువల్ల ఈ దేవరుణానికి ఒకటి, ఋషి రుణానికి ఒకటి, ఇలా చెప్తూ ఈ పితృరుణాన్ని విముక్తి చేసుకోవాలంటే మనం ప్రతి అమావాస్య రోజున ఆ పితృదేవతలకు మనం తర్పణాదులు వెళ్ళడం, ఇతర వాళ్ళకు సంతృప్తి పరిచేటువంటి కార్యక్రమాలు. కేవలం ఏదో నీళ్లు తర్పణం వెళ్ళడమే కాదు, మనం చేసే దానాదులు, ధర్మాదులు అవన్నీ కూడా మన పితృదేవతలకు తృప్తిని కలిగిస్తాయి. కాబట్టి అమావాస్యకు మొట్టమొదటి విశేషం ఏమిటి అంటే ఈ పితృదేవత రుణం తీర్చుకోవడం కోసం మనం చేయాల్సిన కార్యక్రమాలు చేయడం ఇది అమావాస్య. మరి ఆషాఢ అమావాస్య అంటే గురువు గారు? అయితే ఆషాఢం అమావాస్య, ఇలా కొన్ని మాసాల్లో కొన్ని అమావాస్యలు విశేషంగా వచ్చాయి. ఈ పితృదేవత అర్చనలతో పాటుగా ఆయా సందర్భాల్లో ప్రాంతీయములైనటువంటి, దేశీయములైనటువంటి కొన్ని పూజలు ఆయా మాసాల్లో అక్కడక్కడ వచ్చాయమ్మ. అందులో ముఖ్యంగా ఈ ఆషాఢ మాసంలో జగన్మాతను, పరమేశ్వరీదేవిని సర్వమంగళా స్వరూపంలో ఈ అమావాస్య, ఆషాఢ అమావాస్య రోజు మనం ఆరాధించడం అనేది సంప్రదాయంలో ఉంది. ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలో చుక్కల అమావాస్య అని దీనికి పేరు. మరి చుక్కల అమావాస్య అని మరో చోట మరో రకంగా అమ్మవారిని చెప్తారు. ఏమిటి ఈ రోజు విశేషం ఏమిటి? చుక్కల అమావాస్య రోజు విశేషం ఏమిటి? ఆషాఢ మాసం అమావాస్య. మనకు కాలత్రయములు ఉన్నాయమ్మ. ఎండాకాలం, వానాకాలం, తర్వాత చలికాలం, 3 కాలాలు ఉన్నాయి. ఎండాకాలం ఎండలతో మానవుడు సతమతమై ఎండకు ఇదైపోతాడు. ఆ తర్వాత వచ్చేటువంటి
ఈ వర్షాకాలం యొక్క ఆరంభం ఈ ఆషాఢం. జ్యేష్ఠమాసంలో గ్రీష్మ ఋతువుతో ఎండ ఆకులని రాలి అని చెట్లన్నీ అయిపోతాయి. అయిన తర్వాత ఈ కాలం మొదలవుతుంది. ఈ మొదలు కాగానే వర్షాలు పడుతూ ఉంటాయి, పడకుండా ఉంటాయి, పడుతూ ఉంటాయి. ఇప్పుడు మానవుల యొక్క శరీరంలో శారీరకమైనటువంటి మరి మార్పులు, తర్వాత అనారోగ్యములు, ఇంకా కొన్ని అలాంటివి వస్తూ ఉంటాయి. ఇందులో కొన్ని క్షుద్రములు కూడా కొన్ని ఉంటాయమ్మ. అంటే మీరు అన్నారు, అంటే మామూలుగా అందరూ అనుకుంటూ ఉంటారు లోకల్లో. ఏమిటి అంటే ఈ ఆషాఢ మాసంలో అన్ని పాతకాలంలో ఉండేవి, ఇప్పుడు అవి లేవు, వాటి పేర్లు వేరయ్యా కాకపోతే ఉన్నాయి. ఈ అమ్మవారు సోకడము, తర్వాత ఇంకేదో ఇలాంటి కొన్ని కూడా వస్తూ ఉండేవి. అంటే అవన్నీ కూడా కేవలం కాలము మారి మరో కాలం వచ్చినప్పుడు వచ్చేవి. భగవంతుడు ఏం చేశాడంటే తాను జన్మ ఇచ్చినటువంటి తన యొక్క ఏ ఇష్టమైన భక్తులు ఉన్నారో వాళ్ళు కష్టాలు పడొద్దు అని అక్కడక్కడ ఎప్పుడెప్పుడు కష్టాలు వస్తుంటాయో అక్కడ వాటికి పరిహారాన్ని కూడా చెప్తూ వచ్చాడు. మరి ఈ ఆషాఢ మాసం రాగానే అమావాస్య రోజు ప్రత్యేకమైనటువంటి అనుష్ఠానాన్ని చెప్పాడు. గురువు గారు, ఇప్పుడు చాలా మంది అంటారు అమావాస్య అనేది అసలు మంచిది కాదు అంటుంటారు, అసలు బయట తిరగకూడదు, ఆ రోజు ఎక్కడికి వెళ్ళకూడదు అంటుంటారు, డిస్టిల్ తీసి బయట పడేస్తూ ఉంటారంటారు. ఇంకొంతమంది వచ్చేసి నల్ల బొట్టేసుకొని చేస్తారు కదా, కొంతమంది తాంత్రిక విద్యలని చేస్తుంటారు అంటుంటారు, మంచిది కాదంటుంటారు. అందుకే అంటే ఇవాళ అంశం కూడా మీది మంచి అంశమే. అంటే ఆషాఢ అమావాస్య అని అడిగారు, కానీ పేరుకు ఆషాఢ అమావాస్య అయినా దాని వెనకాల కొన్ని సత్యాలు చెప్పుకోవాల్సిన అవసరం కూడా ఉందమ్మా. నరదృష్టి అనేటువంటి మాట ఉన్నది నిజమే, లేదా ఇంకా కొద్దిమంది అనుకుంటున్నట్టుగా కొన్ని ఏవో చెప్తున్నారు నిజమే. ఎప్పుడు ఇవన్నీ జరుగుతాయంటే నీ పద్ధతిలో నువ్వు జీవించినప్పుడు, అంటే నువ్వు ఏ రకంగా జీవించాలో ఆ జీవన విధానంలో మార్పులు వచ్చినప్పుడు ఇలాంటివేవో జరుగుతూ ఉంటాయి. అయితే మనకేం చెప్పారు పెద్దలు అంటే, నువ్వు ఎప్పుడు కూడా ధర్మంగా జీవించు అన్నారు. ధర్మంగా జీవిస్తున్నవాడు ఎవడు కూడా నాకు నరదృష్టి తాకింది లేదా నాకు శత్రువుల యొక్క తాకింది అని చెప్పడు, ఉండడు. ఎందుకు అంటే వాడి చుట్టూ ధర్మం అనేటువంటి రక్షణ కవచం ఉంటుంది, వాడికి ఏం జరగదు. అది ఏమిటి అంటే ధర్మం అనేది అనేక రకాలుగా ఉందమ్మా. పెద్దవాళ్ళు చెప్పి ఋషులు మనకు, తర్వాత పురాణాలు గ్రంథాలు చెప్పినటువంటి ధర్మాన్ని ఆచరిస్తూ ఉంటాడు. వాళ్ళకి మీరు చెప్పినటువంటి నల్ల బట్టలు క్షుద్ర విద్యలు వాళ్ళ దరిదాపుల్లో కూడా రావు. కాబట్టి మొట్టమొదట మనం ఏం చేయాలి, మీరు అన్నవి ఉన్నవి అనుకుంటే ఉన్నాయి అనుకున్న ముందైతే నువ్వేం చేయాలి అంటే నీకు మానవుడిగా ఏ కర్తవ్యాలు ఉన్నాయో అవి చేయాలి. ఏమిటి అది అంటే చిన్నవి రెండు చెప్తారమ్మా. మన పెద్దల్ని గౌరవించడం, పెద్దలైనటువంటి తల్లిదండ్రుల్ని దూరం చేసుకోకుండా దగ్గర పెట్టుకొని ఉండడం, పెద్దవాళ్ళని మనము పూజిస్తూ ఉండడం, అలాగే 10 మందికి లేని వాళ్ళకి దానం చేస్తూ ఉండడం. ఇవి చేస్తూ ఉన్నప్పుడు ఆ మనిషికి మీరు అన్నవేవి రావు. అయినా మళ్ళీ ఆషాఢం అమావాస్యలో అమావాస్య మంచిది కాదు అని ఇంకోటి చూడండి, అది నిజమైంది అసలే కాదు తల్లి. అన్ని తిథులు ఎలాగో అమావాస్య కూడా ఓ తిథి. అంటే ఏం లేదు, అమావాస్య అనేది మనకు 15 తిథులు ఎలా వచ్చాయో పాడ్యమి నుంచి పౌర్ణిమ వరకు, అలా పౌర్ణిమ తర్వాత ఇంకొక పక్షంలో వచ్చే 15వ తిథి అమావాస్య. అంతే తప్ప ఓ తిథి మంచిదని ఓ తిథి చెడ్డదని లేదమ్మా. అన్ని తిథులు మంచివే. సందర్భం వచ్చి చెప్తున్నాను, అన్ని నక్షత్రాలు కూడా మంచివే. ఫలా నక్షత్రంలో పుట్టినవాడు అలా ఇలా అని అనడానికి లేదు. కాకపోతే జ్యోతిష్ శాస్త్ర ప్రకారంగా ఆయా కాలాల్లో వచ్చినటువంటి ఆ నక్షత్రాలకు ఉన్నటువంటి విశేషాలను బట్టి చెప్తారు. వాటికి దోషములు ఏముండో ఏదో పరిహారం ఉందో అయిపో. కానీ చెడు నక్షత్రము, చెడు తిథి, చెడు మాసము, చెడు సంవత్సరము అనేవి ఉండవు. మనం చెడ్డవాళ్ళం కానంతసేపు. ఇప్పుడు ఒక్కొక్కసారి అమావాస్య క్యాలెండర్ లో 2 సార్లు వస్తుంది కదా గురువు గారు, సో ఎందుకు అలాగా? అది ఏం లేదమ్మా, దానికి కారణం ఏం లేదమ్మా. ఒక తిథి ముందు రోజు తిథి అంటే ఉదాహరణకి చతుర్దశి తిథి కనుక ఈ రోజుకి కొంచెం వ్యాప్తమై ఉంటే కనుక వస్తుంది. కొన్ని గడియలు మారి ఈ రోజు సూర్యోదయానంతరం మళ్ళీ వస్తుంది. వచ్చినప్పుడు ఈ తిథి ఏమవుతుందంటే అప్పుడు ఈ తిథి ఈ అమావాస్య కానీ ఏ తిథి ఇదేదని కాదు, ఏ తిథి 2వ రోజుకి వెళ్తుంది. అప్పుడు కొన్ని కార్యక్రమాలకి తెల్లవారి తిథి తీసుకోవాలి, కొన్ని కార్యక్రమాలకి ముందు రోజు తిథి తీసుకోవాలి. మామూలుగా చెప్పాలి అంటే శుభ కార్యక్రమాలకి
సూర్యోదయంలో ఉన్న తిథి తీసుకుంటాం, పితృ కార్యక్రమాలకి మధ్యాహ్నం ఉన్నటువంటి తిథి తీసుకుని చేస్తామమ్మా. అది వేరే అంశం తల్లి. ఇది చాలా ఒకటి. చక్కగా చెప్పారు గురుగారు. తర్వాత ఇది ఈ ఆషాఢ అమావాస్య. గురుగారు ఇప్పుడు మీరు చెప్పినట్టు శారీరక అనారోగ్యాలు వస్తూ ఉంటాయని అన్నారు, మరి అవి పోవాలంటే ఏం చేయాలి? అదేనమ్మా, అదే చెప్పుకుంటున్నాం మనం. మధ్యలో అవసరమైన విషయాలే మాట్లాడాం కాబట్టి సంతోషమే. ఈ రెండవ కాలం అంటే ఈ వర్షాకాల ఆరంభంలో మనుషులకు వస్తున్నటువంటి, మనుషులకు లేదా మిగతా పశువులకు కూడా అమ్మ, వీటన్నిటి కూడా అనేక రకాలైనటువంటివన్నీ వస్తూ ఉంటాయి. అవన్నీ మరి మళ్ళీ సరి చేసుకుంటే తప్ప మళ్ళీ ముందుకు వెళ్ళలేం కాబట్టి సరి చేసుకోవాలి. ఆషాఢ మాసం అవి రావడానికి, అవి పోవడానికి మనం ఈ ఈ ఈ మాసాన్ని మనం ఉపయోగించుకోవాలమ్మ. అయితే అమావాస్య గురించి అడిగారు, పితృదేవతా సంబంధం అన్నాము. ఇక్కడ ఈ ఆషాఢ అమావాస్య రోజున, ఈ ఆషాఢ అమావాస్య ఏదైతే ఉందో ఈ అమావాస్య రోజున ఈ వానకాలంలో ఏవైతే ఆరంభమైనప్పుడు వచ్చినటువంటివన్నీ ఉన్నాయో ఇవన్నీ తొలగించుకోవడం కోసం మనకు కొన్ని అనుష్ఠానాలు చెప్పారు. పితృదేవతానుష్ఠానం ప్రధానంగా చెప్పి అది చేయాలి తప్పకుండా. అది చేసిన తర్వాత ఈ ఆషాఢ మాసంలో అన్ని చోట్ల ఉంది, దాని రూపాలు వేరువేరుగా ఉంటాయమ్మ. కొన్ని చోట్ల గౌరమ్మగా పూజిస్తారు ఆషాఢ అమావాస్య రోజున, కొన్ని చోట్ల అమ్మను మంగళగౌరిగా పూజిస్తారు, మరి చోట్ల మరికొన్ని రకాలుగా. ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలో అమ్మ దీన్ని చుక్కల అమావాస్య అంటారు. దీని పేరు చుక్కల అమావాస్య పేరుతో ఇక్కడ ప్రసిద్ధమై చాలా విశేషంగా స్త్రీలందరూ కూడా అత్యంత భక్తి శ్రద్ధలతో చేస్తారు. ఇక ఆషాఢ మాసానికి మరో పేరు ఎందుకు, అది కొత్తగా వచ్చింది కాదు, ఇప్పుడు మనం చెప్పుకున్న అర్థమే అందులో ఉంటుంది. మనకు వేదంలో మధుశ్చ మాధవశ్చ వాసంతికా ఋతు శుక్రశ్చ శుచిశ్చ గ్రైష్మా ఋతు అని ఈ శుచి శబ్దం చేత ఆషాఢ మాసం చెప్పబడ్డది. దీనికి మరో పేరు శుచి మాసము అని దీనికి పేరుందమ్మ. అంటే శుచి శబ్దము శుభ్రమైన, అంటే స్వచ్ఛతకు వాచకం శబ్దం అని. అంటే శుచి అంటే పరిశుభ్రంగా ఉండడం, అంటే దీన్ని మార్పు చేసేటువంటి ఒకానొక విశేషమైనటువంటి దీంట్లో. అది ఎలా వస్తుంది, ఊరికే రాదు, అది కూడా మనకు పెద్దలు చెప్పినటువంటి అనుష్ఠానం ద్వారా వస్తుంది. అందుకని అన్ని అనుష్ఠానాలు చెప్తూ, అంతేకాకుండా ఈ ఆషాఢ మాసంలో ఉత్తరాయణం సమాప్తమై దక్షిణాయనం ప్రవేశిస్తుంది. ఇది మీరు అడగకున్నా ఎందుకు చెప్తున్నా అంటే గొప్ప విశేషం. ఉత్తరాయణ పుణ్యకాల ప్రవేశం అంటారు కానీ దక్షిణాయన ప్రవేశం అయిన తర్వాతనే అన్ని పండగలు, అన్ని ఉత్సవాలు, అనేక రకాల కార్యక్రమాలన్నీ వస్తూ ఉంటాయి. అది ఈ ఆషాఢంలో ఆరంభమై ఆ దక్షిణాయనం ఆరంభం అయిన తర్వాత మొట్టమొదటి ఎవరి పూజతో ప్రారంభం చేస్తామంటే శక్తి పూజతో మనం ప్రారంభం అవుతుంది. అందుకని అమావాస్య రోజు, ఆషాఢ అమావాస్య రోజు శక్తిని పూజించాలి అని మన పెద్దలు మనకు చెప్పారు. గురుగారు, చాలా మంది ఆషాఢం వచ్చిందంటే అమావాస్య రోజు ఉపవాసాలు ఉండాలి అంటుంటారు, నిజమేనా? అవును, వ్రతం అంటేనే ఇప్పుడు చేసేది చుక్కల అమావాస్య వ్రతం, లేదా సర్వమంగళ వ్రతం, లేదా గౌరీ వ్రతం. ఆయా ప్రాంతాల్లో ఆయా పేర్లతో ఉంది. ఇప్పుడు మనం ఏ వ్రతం తీసుకున్నా, వ్రతం అంటే ఏమిటి అంటే ముందు రోజు రాత్రి ఉపవాసం ఉండి తెల్లవారి ఉదయమే సూర్యోదయాత్ పూర్వమే స్నానం చేసుకొని, ఆ రోజు కొన్ని వ్రతాలు ఉదయం పూట చేసే ఉంటాయి, కొన్ని వ్రతాలు సాయంత్రం చేసే ఉంటాయి. ఉదాహరణకు సంకష్టహర గణపతి వ్రతం సాయంత్రం చేస్తాం. ఇలా కొన్ని రాత్రి చేసే ఉంటాయి, కొన్ని ఉదయం చేసే ఉంటాయి. ఎప్పుడు చేసేవి ఉన్నా ఒకవేళ ఉదయం వ్రతం చేస్తే ఉదయము వ్రతం చేసుకొని రాత్రి వరకు మనం ఎప్పుడూ భగవంతుని యొక్క ధ్యానంలోనే ఉండాలి. రాత్రి వ్రతం అయితే ఉదయం నుంచి రాత్రి వరకు ఉపవాసంలో ఉండి రాత్రి వ్రతం చేసుకొని, కొద్దిమంది భోజనం చేస్తారు, రాత్రి కూడా నిరాహారం ఉండి చేస్తారు. అయితే భగవద్ధ్యానంలో ఆ రోజంతా ఉండాలి, దాన్నే వ్రతం. ఎవరైనా మొండి పట్టు పెడితే ఇంద్రియం వ్రతం పట్టామా అట్లా ఉన్నావు అని అంటాం మనం. ఎందుకంటాం అట్లా అంటే వ్రతం పట్టి అంటే అంతే నిష్ఠగా ఉండడం. నిష్ఠగా ఉండడంలో మొట్టమొదటిది ఏమిటి అంటే మనకు ఈ ఉపవాసము అనేది వచ్చిందమ్మ.
అందువల్ల వ్రతం అంటేనే ఆ ఉపవాసం ఉండి ఆ కార్యక్రమం చేసి, కేవలం ఉపవాసం వల్ల ప్రయోజనం లేదు. మనకు ధర్మశాస్త్రాలు ఉపవాసాన్ని రెండవ అదే ప్రాధాన్యం కింద తీసుకోలే. ఫస్ట్ ప్రయారిటీ పూజకి ఇచ్చారు, ఉపవాసానికి ఇవ్వలే. ఏదో పొద్దున్నంతా ఉపవాసం ఉన్నా కానీ ఆ ఉపవాసం ఉన్నంతసేపు పక్కవాడి మీద నిందలు వేసుకుంటూ, పక్కవాడి గురించి చెడు ఆలోచన చేసుకుంటూ జీవించడం వ్రతం అనిపించుకోదు. భగవద్ధ్యానం ప్రధానము, ఉపవాసం అంగం మాత్రమే. ఎందుకు అంగం అని చెప్తున్నా అంటే, ఉపవాసం కన్నా భగవంతుని యొక్క ధ్యానము, భగవత్ చింతన ఆ రోజు నిరంతరం చేస్తే దాన్ని వ్రతమని అంటారు. కాబట్టి అది చేయాలి. మరి గురువుగారు ఈ ఉపవాసం చేయలేని వాళ్ళు పెద్దవాళ్ళు ఉంటారు, వ్రతం చేయాలనుకుంటారు, వాళ్లకు తప్పనిసరిగా ఉపవాసం చేయాలా? అవసరం లేదు. ఆ రోజు ఉపవాసానికి ఎంత శక్తి ఉంటే అంతవరకు చేస్తూ భగవద్ధ్యానం మాత్రం పూర్తి స్థాయిలో చేస్తే దాన్ని వ్రతం అనే అంటారు. కాబట్టి వ్రత నియమానికి ఉపవాసానికి సంబంధం ఉంది. కానీ వాళ్ళ యొక్క వయస్సును బట్టి ఆరోగ్యరీత్యా వ్రతం చేసుకోవచ్చు హాయిగా, సుఖంగా, ఇబ్బంది ఏమీ లేదు. కాబట్టి వ్రతం అంటే ఉపవాసము, ఉపవాసంతో పాటు భగవద్ధ్యానము ప్రధానమైనటువంటిది, ఉపవాసమైన దానికి అంగం మాత్రమే. ఇక ఆషాఢ మాసంలో చేసేటువంటి ఈ చుక్కల అమావాస్య రోజు కూడా స్త్రీలంతా ఉదయమే లేచి చక్కగా, చుక్కల అమావాస్య ఎందుకంటున్నానమ్మా అంటే ప్రసిద్ధమై ఉంది కాబట్టి ప్రాంతంలో అన్ని చోట్ల ఉందమ్మా. ఆమె మంగళాస్వరూపంలో అన్ని చోట్ల ఉంది, గౌరీ రూపంలో అన్ని చోట్ల ఉంది. దక్షిణాయన ప్రవేశం కాగానే అసలు ఏ అనుష్ఠానం ఆరంభం కాకముందే మొట్టమొదట శక్తి అనుష్ఠానం ఆరంభం అవుతుంది. శక్తి అనుష్ఠానం ఆ అమావాస్యలో ఆరంభమవుతుంది. అందుకే ఆషాఢ అమావాస్యకు ఉన్న విశేషం ఏంటంటే, ఆ రోజు అమ్మ యొక్క అనుష్ఠానం ద్వారా పండగల్ని ప్రారంభించుకుంటాం. తొలి ఏకాదశి పండగ మొదలవుతుంది. దక్షిణాయనం ప్రవేశించాక వచ్చేటువంటి ఈ అమావాస్య రోజు చేసేటువంటి శక్తి పూజతో మన యొక్క శుభ కార్యక్రమాలన్నీ శక్తివంతములై, శక్తి లేకుండా ఏం చేయలేం కాబట్టి ముందు ఆ శక్తిని సంపాదించుకొని మనం ముందుకెళ్ళాలి. కాబట్టి ఆషాఢ మాసం అమావాస్య రోజున చుక్కల అమావాస్య అయినా లేదా మిగతా ప్రాంతంలో ఇప్పుడు దేన్నైనా కానీ ఆ రోజు సర్వమంగళ అనేటువంటి అమ్మవారిని అనుష్ఠానం చేస్తారమ్మ. ఆ సర్వమంగళ శబ్దం ఏంటంటే, మనకు అన్ని రకాల మంగళాల్ని అంటే శోభనాల్ని, సుఖాల్ని, సంతోషాల్ని అనుగ్రహించేది కాబట్టి దానికి పెద్దలు కూడా అంటే మనకు ఈ శక్తులకు మూలభూతమైనటువంటి శక్తులకు సంబంధించిన విషయాన్ని చెప్పిన పెద్ద మనిషి భాస్కర్ రాయల వారు అనేవారు ఈ సర్వమంగళ అనేటువంటి ఈ నామాన్ని ఎవరైతే ఉచ్చరిస్తారో చేస్తారో అంటే ఆషాఢ అమావాస్య రోజు ఈ చుక్కల అమావాస్య గౌరీ రూపంలో మనకు కనపడే సర్వమంగళ, ఆమెని సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే అంటాం ఆమెని. ఆ రోజు ధ్యానం కూడా సర్వార్థములను మాకు అన్ని ఏది కోరితే అది ఇచ్చేటువంటి సర్వార్థ సాధకమైన ఓ పరాశక్తి స్వరూపిణి శరణ్యే త్ర్యంబకే గౌరి నారాయణ నమోస్తే అని చెప్పి, అమ్మ మా అందరికి కూడా నువ్వు రక్షణగా ఉండి రక్షించమని చెప్పి ప్రార్థిస్తూ చేస్తారమ్మా. సర్వమంగళాయై నమః అనేటువంటి ఈ ఆరక్షరముల మంత్రముతో అమ్మవారి యొక్క అనుష్ఠానాన్ని ఆ రోజు ఏ రూపంలో చేసినా పర్వాలేదు. ఇది ఆషాఢ మాసంలో చేసేటువంటి అమావాస్య రోజు మనం చేసే గౌరీ పూజ విశేషం. దీనికి కూడా ఈ నియమాలన్నీ ఉంటాయి. ఉదయం లేవడం, ఇంట్లో శుచి చేసుకోవడం, ఉదయమే స్నానాదులు ముగించుకొని అమ్మ యొక్క ధ్యానం చేస్తూ ఉండడం, చక్కగా కలశ స్థాపన చేసుకొని కలశం పైన అమ్మవారిని స్థాపన చేసుకొని అమ్మవారిని ఆరాధించడం, బంధువర్గాన్ని మిత్రుల్ని అందరినీ పిలుచుకొని భోజనాదులు పెట్టడం, బ్రాహ్మణ సత్కారం చేయడం, వీటి ద్వారా మనం అక్కడ ఆ అమ్మ యొక్క అనుగ్రహాన్ని పొంది కావలసిన శక్తిని మనం సాధించుకోవచ్చు. గురువు గారు, ఇప్పుడు చూస్తే చాలా మంది అంటే ఇంటి పరంగా పరిస్థితులు బాగాలేదు, వ్యాపారాల్లో సరిగ్గా మాకు ధనం రావట్లేదు అని చెప్పి కష్టాల్లో ఉన్నామని చాలా మంది బాధపడుతున్నారు. సో అలాంటి వాళ్ళకి ఎలాంటి పరిహారాలు చేసుకుంటే ఈ ఆషాఢ అమావాస్యంలో సో మంచి జరుగుతుంది అంటారు? ఒకటమ్మా, అంటే సత్యం చెప్పాలి అంటే డబ్బు రావాలంటే ఆషాఢ అమావాస్య ఒక్కరోజే మనకు పరిష్కారం కాదు. కష్టాల్లో ఉన్నవాడు ఆర్థికపరమైనటువంటి నష్టం వాడికి ఎందుకు వచ్చింది అనేది కొంచెం ఆలోచిస్తే మనకే అర్థమవుతుంది. ఏదైనా కానీ మనం చేసేటువంటి దాన్ని బట్టి మనకు ఉంటుంది.
నిజంగా చాలా మంది అమావాస్య అంటే భయపడుతూ ఉంటారు. ఆ రోజు పిల్లలు పుట్టిన కూడా అరిష్టం అని చెప్పి కలిసి రాదని కూడా అంటుంటారు. అమావాస్య రోజు పుట్టిన వాళ్ళు అద్భుతమైనటువంటి మహాత్ములుగా మారారు, మహాశక్తులుగా మారిన వాళ్ళు ఎంతో మందిని మనం చూసాం. బోళ్ళు ఎంతమంది అంటే ఉన్నారు. కొంతమంది అంటారు అమావాస్య రోజు పుట్టిన వాళ్ళు అయితే మంచిగా బతుకుతారు, లేదంటే దొంగలు అవుతారు అంటుంటారు. ఏది కాదమ్మా, మనం చేసే మనం చెప్పే ప్రవర్తన. అందుకే పిల్లలకి మనం డబ్బులు ఇవ్వద్దమ్మా, మంచి ఇవ్వాలి, ఎలా ఉండాలో చెప్పాలి, ఇంటికి పెద్దవాళ్ళు వస్తే ఎలా గౌరవించాలో చెప్పాలి. నువ్వు చిన్నప్పటి నుంచే వాడిని గారాబం చేయి, కానీ నీ గారాబంలో కనుక వాడి కుంపను నువ్వే వాడిని ఏం ఉద్ధరించవు. వాడు చెడు ప్రవర్తన వస్తే వాడే చివరికి ఇదేది. కాబట్టి దయచేసి ఆర్థికంగా ఏదో డబ్బు రావాలి అని అంటే అమావాస్య రోజు ఫలానా పూజ చేసేమో, లేదా అమావాస్య రోజు పుట్టినవాడు చెడ్డ. నాకు తెలిసినటువంటి ఒకనొక గొప్ప దేవి ఉపాసకుడు అమావాస్య రోజే పుట్టాడమ్మా. అది ఒక్కరు కాదు తల్లి, అది ఊరికి ఏంటంటే కొంతమందికి కొన్ని చెప్పడానికి ప్రయత్నం చేస్తారు, కానీ అది అందుకే ముందే చెప్పారు. 15 తిథులు అమావాస్య 16 తిథులు మంచివే, 27 నక్షత్రములు మంచివే, 7 వారములు మంచివే, అంతా మంచే. ముందు మనం మంచిగా ఉండేటువంటి ప్రయత్నం చేస్తే అంతా మంచి అవుతుంది. ఆషాఢ అమావాస్యకు ఒకటి అది శుచిమాసం కాబట్టి ఆ వర్షాదుల ద్వారా వచ్చే భౌతిక దోషాలు, అదేవిధంగా దక్షిణాయన ప్రవేశం అయిన తర్వాత పండగల ఆరంభం ముందు శక్తి ఉపాసన ద్వారా స్వశక్తులం కావడం కోసం ముందుకు వెళ్ళడము ఇత్యాదులే ప్రధానం తప్ప మరొకటి కాదు. ఒక్క డబ్బే కాదమ్మా, మీరు డబ్బు గురించి చెప్పారు. కొద్దిమంది అనారోగ్యం ఉంటారమ్మా, ఎన్ని చేయనివ్వండి, మెడికల్ రిపోర్ట్స్ అన్ని నార్మల్, ఎప్పుడు ఏదో అనారోగ్యం. ఇవన్నీ కారణం మనం చేసుకునేది తల్లి. అందుకే జాగ్రత్తగా మిగతా 83,99,999 మంది జీవరాశుల్లా కాకుండా మనకంటూ దేవుడిచ్చినటువంటి ప్రత్యేకతను కాపాడుకుంటూ 10 మందికి దానం చేస్తూ 10 మందిని గౌరవిస్తూ 10 మందితో ప్రశాంతంగా జీవిస్తూ ఉండడం కన్నా ఎక్కువ అనుష్ఠానం ఇంకోటి ఉండదు. అందుకే కనీసం ఇలా అమ్మ అనుష్ఠానంతో అయినా మనస్సు మార్చుకొని మనం ఆ మంచి మార్గంలోకి రావాలని చెప్పి ఆషాఢ అమావాస్యకు అమ్మ అనుష్ఠానానికి ఉన్న సంబంధం అది. కానీ అమావాస్య మాత్రం ప్రత్యేకంగా పితృదేవతలను తృప్తిపరచడానికి. పితృదేవతలను తృప్తిపరచడం మామూలు కాదమ్మా. ఇప్పుడు ఈ దరిద్రాలకు కారణం పితృదేవత శాపం కూడా ఉంటుందమ్మా. అందుకే ఈ మధ్య కొంచెం తెలుసుకొని ముందుకు వస్తున్నారు. ఏదో నీకు పితృదోషం ఉందిరా నాయన, అది సరి చేసుకుంటే కనుక నీకు ఎంత బాగోదు. పితృదోషం అంటే అదే, బతికున్నప్పుడు వాళ్ళని సరిగా చూడకపోవడం, పొయ్యాక తద్దినాలు పెట్టే ప్రయత్నాలు చేయడం, తద్దినం శ్రాద్ధం పెట్టడం ఎంత అంటే ఖచ్చితమైనటువంటి ధర్మమో, బతుకున్నప్పుడు వాళ్ళని గౌరవించడం కూడా అటువంటి ఉత్తమమైనటువంటి ధర్మంగా శాస్త్రాలు చెప్పాయి. కాబట్టి అవి అవసరం అమ్మా. ఇది ఆషాఢ అమావాస్యకు సంబంధించింది అంశము. కాబట్టి ఈ అమావాస్యల విషయంలో ఉన్నటువంటి అపోహలు తొలగించుకొని అమావాస్య రోజు పుట్టినా, అమావాస్య రోజు ఇంకేదో చేసినా మనకి ఏమీ కాదు. ముందు మనం సవరించుకొని 10 మందికి ఉపయోగపడే జీవితాన్ని గడిపితే చాలు. చాలా చక్కగా చెప్పారు గురుగారు, ధన్యవాదాలు.